ప్రకారం చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం వేవ్లో గెలవాలి. ఆయన యాక్చువల్గా ఎప్పుడు అవసరానికే గెలుస్తాడు, పొట్టాబొట్టి మార్కులతో పాస్ అయ్యి పరిపాలన అందిస్తాడు అనేది ఆయన పేరు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ టైం హీ విల్ విన్ బై వేవ్. నాకు తెలిసినంత వరకు అంటే నేను 82 నుంచి రాజకీయాల్లో గమనిస్తూనే ఉన్నాను. 1983లో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి ప్రజాదరణ జరిగిందో, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అసహ్యం వేసిందో, తిరిగి రామారావు గారిని పదవీచ్యుతుని చేసినప్పుడు 85లో ఏ విధంగా అయితే ప్రజాదరణ వచ్చిందో, 84 లోక్సభలో కావచ్చు, తిరిగి 1994లో ఆయన ఎలా గెలిపించుకున్నారో అంతకంటే ఎక్కువగా కసి మీద ఉన్నారు ప్రజలు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి. చంద్రబాబు నాయుడు గారితో ఎవరితో జతకట్టినా వాళ్ళకే ఉపయోగం నిస్సందేహంగా. అంటే మనకి ఎప్పుడు ఒక అపవాదు ఉండే కదా వీళ్ళ మీద, ఎప్పుడు ఏదో ఒక పార్టీలను పెట్టుకుని పొత్తుల్లోనే ఎన్నికలను ఫేస్ చేస్తారు అనేది. దాన్ని ఎలా తొలగించుకునే ప్రయత్నం చేస్తారు? ఈ జనరేషన్ అదే కోరుకుంటాను. ఈ జనరేషన్ అందరూ నిజంగా పార్టీ అభిమానులు కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తిరిగిన వాళ్ళు ఇప్పుడు నేను తిరిగాను అనుకోండి, నా నియోజకవర్గం ఖర్చు పెట్టుకున్నా తిరుగుతాను, టికెట్ వెళ్తా బాధే. కానీ ఇతడు అట్లాంటివి ఉండవని, టీ కప్లో తుఫాన్ లేని ఇట్లాంటివన్నీ రాష్ట్రం కోసం అందరూ కూడా సర్దుకునే విధంగా ఈయన కూడా మాట్లాడుకునే వాళ్ళతోటి రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఇంతకు ముందు కంటే అవకాశాలు బాగా పెరిగినాయి కాబట్టి పార్టీ శ్రేణులు కూడా దీన్ని అర్థం చేసుకుంటారని, ముందు ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు కూడా వాళ్ళతో కలిసి వెళ్తాయని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.